భగవద్గీత భక్తులందరికీ నా హృదయపూర్వక నమస్కారములు. మీ అందరికీ నేను చెప్పబో అంశం ఏంటంటే, ఈ సంవత్సరము డిసెంబర్ 1వ తేదీన గీతా జయంతి శ్రీకాకుళం జిల్లా పాతపట్నం మండలం కే గోపాలపుర గ్రామంలో 18 రోజుల గీతా జయంతి పండుగ చేయుటకు పెద్దలు నిశ్చయించిరి గాన ఇది మన శ్రీకాకుళం జిల్లాకే ఒక తలమానికంగా ఉండాలని మా అందరి తాలూకా అభిలాష. ఈ 18 రోజుల పండుగ గీతా పారాయణం, గీతాయజ్ఞము, గీతా ప్రవచనాలు మహానుభావులచే గీతా ప్రవచనాలు జరుగును. కాన పాతపట్నం గ్రామ వాస్తవ్యులు మరియు గోపాలపుర గ్రామ వాస్తవ్యులు మరియు మన శివానంద కుటీరంలో ఉన్న 50 మంది సభ్యులు ఈ కార్యక్రమానికి ఆశేషంగా మీ సహాయ సహకారాలు అందించాలని మేము మీ అందరినీ మనసా వాచ కోరుకుంటున్నాము. కాబట్టి మా విన్నపాన్ని మీరందరూ మన్నించి మాకు మీ సహాయ సహకారాలను అందించాలని కోరుకుంటున్నాము. అలాగే కొంతమంది భగవద్భక్తులు వారు ఆ పరమాత్మపై ఉన్న ప్రేమతో, అభిమానంతో, భక్తితో వారు కొన్ని విషయాలు ప్రకటించారు. మన గ్రూప్ సభ్యులు శ్రీ అల్లిబిల్లి రామారావు గారు తను వచ్చే భక్తులకి, ప్రవచనకారులకి ఎవరు వచ్చినా సరే తను వసతి కల్పించడానికి అతను మాటిచ్చారు. అలాగే వచ్చే ప్రవచనకారులకి మన గీతా ఆశ్రమం అలాగే అంటే గోపాలపురం ఆశ్రమం నుండి మళ్ళీ పాతపట్నంలో ఉన్న వసతి గృహానికి చేర్చుటకు అతను వాహనం కల్పించుటకు అతను పూనుకున్నారు. అలాగే ఆ వాహనానికి తగు డ్రైవర్ని కూడా మా గ్రూపులో మా గణేష్ పట్నాయక్ గారు పూనుకున్నారు డ్రైవర్ని ఇవ్వడానికి. అలాగే మా సంజీవరావు గారు ఏ పనినైనా చేయడానికి అతను సిద్ధమని ప్రకటించారు. అలాగే మరికొంతమంది మహానుభావులు పెద్దలు కూడా వారి సహాయ సహకారాలు చేస్తామని అంగీకరించారు. వారందరికీ ధన్యవాదం. కాబట్టి మీ అందరికీ మా నమస్కారములు.